జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాతో పాటు ప్రధాన రహదారులను గులాబీమయంగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జమ్మికుంట మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద మొత్తంలో భారీ బహిరంగ సభకు తరలినందుకు బయలుదేరారు. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తలపెట్టిన బహిరంగ సభకు పెద్ద మొత్తంలో తరలి వెళ్లేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కాగా ప్రధాన రహదారులన్నీ గులాబీ జెండాలతో నిండిపోయాయి. హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 50,000 నుండి 70,000 మంది వరకు బహిరంగ సభకు తరలి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వినేందుకు ప్రజలు అధిక సంఖ్యలో బయలుదేరి వెళుతున్నారు. జమ్మికుంట పట్టణంలోని 7, 8, 11, 24 వార్డులలో పార్టీ జెండాలను ఆయా వార్డు అధ్యక్షులు చేత ఆవిష్కరించారు. అనంతరం ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాలీలలో భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టంగుటూరి రాజ్కుమార్, పొన్నగంటి సంపత్లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద మొత్తంలో బయలుదేరి వెళ్లడం జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారు నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభకి ఈరోజు భారీగా యువత తరలి వెళ్లడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ఈనాడు ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అందులో జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి వెళ్ళి నేను, నా మిత్రుడు రాజ్కుమార్, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ అభిమానులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి వెళ్ళిపోయి మరి బహిరంగ సభను విజయవంతం చేయడానికి మరి కంకణం కట్టుకున్న మా టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఈ భారతదేశంలోనే మరి ప్రత్యేకంగా మరి తెలంగాణకు కొట్లాడి రాష్ట్రం తెచ్చి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలతో ఈ తెలంగాణ ఎంతో డెవలప్ చేయడం జరిగింది. మరి అందులో కొందరు మరి కల్లుబోలు మాటలతోని 420 హామీలతోని మరి గట్టెక్కిన మరి రేవంత్ రెడ్డి గారి మరి పథకాలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన తరుణంలో ఈరోజు మరి పెద్దలు కేసీఆర్ గారు మరి మన తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అనే ఆలోచనతో ఈరోజు బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి యువ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో 50,000 మంది పైచలకు మరి కార్యకర్తలు బయలుదేరినందుకు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు టీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున వార్షికోత్సవ సభ చేసుకోవడం జరుగుతుంది. దానికి వేలాది, లక్షలాది మంది తరలిపోవడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కొద్దీ రైతులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు
కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కొద్దీ లక్షలాదిగా తరలి వెళ్లి ఈ రోజు సభను భారీ ఎత్తున విజయవంతం చేయడం జరుగుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ. రాష్ట్ర సమితి నాటి జలదృశ్యం నుంచి నేటి ఎల్కతుర్తి సభ వరకు 25 వసంతాలకు అడుగుపెడుతున్న తరుణంలో మాన్యులు తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరితోటి మొదలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ దాదాపు 1 కోటి సభ్యత్వాలతోటి అనేక మందిని తయారు చేసి, అనేక మంది ఉద్యమకారులను, అనేక మంది తెలంగాణ బిడ్డలను తయారు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు మా జమ్మిగుంట పట్టణ పరిధిలోని మన అన్న చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణలోని వార్డు అధ్యక్షులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు 50,000 మందితోటి ఎల్కతుర్తి కథన రంగానికి సిద్ధమై బయలుదేరుతున్న శుభ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశయాలు మెలుకొని ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇది శుభపరిణామం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ